వీడియోని చూసేటటువంటి మిత్రులందరికీ నమస్తే. ఎవరైతే మన యొక్క ఛానల్ కొత్తగా వస్తున్నారో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరి టాపిక్లో కనుక వెళ్తే, తెలంగాణ రాష్ట్రంలో శ్రీమతి షర్మిలారెడ్డి గారు స్పందించిన తర్వాతే నోటిఫికేషన్లు వెలువడ్డాయి, నోటిఫికేషన్లు జరిగాయి, ఉద్యోగ ఫలితాలు కూడా వెలువడడం అనేది జరిగింది. ఇది అందరూ తెలిసినటువంటి వాస్తవమే. సో దీని దృష్ట్యా మన యొక్క ఛానల్లో ఒక పబ్లిక్ పోస్ట్ అనేది నిర్వహించడం అనేది జరిగింది. షర్మిలారెడ్డి గారికి కానిస్టేబుల్ అభ్యర్థులు ఒక వినతి పత్రం కనుక సమర్పిస్తే ఎలా ఉంటుంది, మేడం గారు కనుక స్పందిస్తే ఎలా ఉంటుంది అని చెప్పేసి ఒక పబ్లిక్ పోస్ట్ అయితే నిర్వహించడం జరిగింది. దాదాపుగా ఒక 300 దగ్గర అభ్యర్థులు అయితే మేడం గారి స్పందన అయితే స్పష్టంగా కోరుకుంటున్నారు. సో ఈ యొక్క వీడియోను దయచేసి మేడం గారి వరకు తీసుకుని వెళ్ళాలని మీ యొక్క లైకుల ద్వారా కానీ, మీకు తెలిసిన వాట్సాప్ టెలిగ్రామ్ గ్రూపుల్లో ఈ యొక్క వీడియోని షేర్ చేయడం ద్వారా కానీ, ఈవెంట్స్ కోసం వెయిట్ చేసినటువంటి 95,000 అభ్యర్థులు ఈ యొక్క వీడియోని డెఫినెట్గా షర్మిలారెడ్డి గారి వరకు చేరే విధంగా కృషి చేస్తారని ఆశిస్తూ, దయచేసి ఈ వీడియో కనుక షేర్ అయితే శ్రీమతి షర్మిలారెడ్డి గారు మేడం, ఈ యొక్క కానిస్టేబుల్ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో దాదాపుగా వీరు గత 2 సంవత్సరాలుగా కానిస్టేబుల్ ఈవెంట్స్ కొరకు వెయిట్ చేస్తూ ఉన్నారు. అలాగే ఇందుకు సంబంధించి హైకోర్టు మరియు సుప్రీంకోర్టులో కూడా కేసులు అనేటివి పెండింగ్లో ఉండడం అనేది జరిగింది. వాటి ద్వారా ఈ యొక్క కానిస్టేబుల్ ఈవెంట్స్ పోస్ట్ పోన్ జరుగుతూ ఉన్నాయి. దగ్గర 2 సంవత్సరాలు అయింది. ఈ యొక్క కానిస్టేబుల్ అభ్యర్థులు వచ్చేసరికి కలవని ప్రతిపక్ష నేత లేడు, కలవని ప్రభుత్వ నేత లేడు. కానీ ఎలాంటి స్పందన కూడా వీరికి ఇంతవరకు రాలేదు. దయచేసి మీరు ఈ మధ్యన సభలలో డిఎస్సి గురించి ప్రస్తావిస్తూ ఉన్నారు. డెఫినెట్గా డిఎస్సి అభ్యర్థులకు న్యాయం జరుగుతుందని చెప్పేసి మేమైతే 100% ఆశిస్తున్నాం. అలాగే 2 సంవత్సరాలుగా అంటే డిఎస్సి నోటిఫికేషన్ కంటే ముందే ఇచ్చినటువంటి కానిస్టేబుల్ నోటిఫికేషన్ గురించి కూడా, ఈ యొక్క పోలీస్ అభ్యర్థుల గురించి కూడా దయచేసి మీరు ఒకసారి స్పందించండి. ఈ యొక్క కానిస్టేబుల్ ఈవెంట్స్ అతి త్వరగా నిర్వహించేలా, మెయిన్స్ రాత పరీక్షలు కూడా నిర్వహించేలా, కొత్త నోటిఫికేషన్ వెలువడేలా కాస్త ఈ యొక్క కానిస్టేబుల్ అభ్యర్థుల తరపున మీరు పోరాటం చేస్తారని, మా తరపున మాట్లాడతారని ఆశిస్తూ ఈ వీడియో మీ వరకు చేరాలని, విద్యార్థి సంఘ నేతలు ఈ యొక్క వీడియో ద్వారా కానీ మీకు ఒక వినతి పత్రాన్ని 95,000 కానిస్టేబుల్ అభ్యర్థుల తరపున అందిస్తారని, మీరు ఒక్క మాటైనా మా గురించి మాట్లాడతారని ఎదురు చూస్తూ, వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దయచేసి వీడియోని చూసినటువంటి ప్రతి ఒక్క అభ్యర్థి కూడా నాతో పాటుగా మీ వంతు కృషిగా మీకు తెలిసినటువంటి వాట్సాప్ గ్రూపులలో కానీ, టెలిగ్రామ్ గ్రూపులలో కానీ ఈ యొక్క వీడియోను దయచేసి షేర్ చేయండి. మేడం వరకు తీసుకుని వెళ్దాం. డిఎస్సి అభ్యర్థులతో పాటుగా మన తరపున కూడా మేడం మాట్లాడడానికి అవకాశం అనేది కల్పించుకుందాం. థ్యాంక్ యూ.